హలో ఎవ్రీవన్. నేను ఇప్పుడు దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. దొండకాయలు కట్ చేయడానికి చాలా టైం పట్టేసిందండి. ఇంకైతే లేట్ అయిపోయింది. నేను ఫాస్ట్గా ఫ్రై అయితే చేసేస్తున్నానండి. ముందు ఆయిల్ వేసుకుని దాంట్లో తాలింపులు వేయాలి. తాలింపులు వేసిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత సాల్ట్ వేయాలండి. తీరా చూస్తే మా ఇంట్లో సాల్ట్ అయిపోయిందండి. నేను ఏం చేశానంటే కల్లుప్పు ఉంది, కల్లుప్పుని మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకుంటే ఇది సాల్ట్ లాగా అయిపోయిందనమాట. అప్పుడు నేను ఏం చేశానంటే దీన్ని ఒక డబ్బాలో వేసేసుకుని దీంట్లో నుంచి కొంచెం సాల్ట్ తీసి ఆ కర్రీలో వేసి తర్వాత దాంట్లో పసుపు కూడా వేసేసి ఇంకా కొంచెం సేపు తిప్పేసి తర్వాత మూత పెట్టేసానండి. సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇంకా వాటర్ అవి యాడ్ చేయం కదా, అందుకని సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. లేదు అంటే మాడిపోతుంది. ఇదిగోండి, ఒక 30 మినిట్స్ అయితే పట్టిందండి ఇది అవ్వడానికి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతే అండి. బాయ్ అండి.